వెల్కమ్ టు స్కైలైన్ టీవీ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల కోసం వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నాయకులు జోనల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. అర్హులైన వారికి పెన్షన్లు తొలగించారని, ప్రభుత్వం పథకాలు సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2024 కంటే కూడా ముందు ఉన్న పెన్షన్ల కంటే కూడా 5 లక్షలు పైబడి పెన్షన్లు కట్ చేసేయడం కానివ్వండి, అదేవిధంగా మేము 1000 రూపాయలు పెంచామని చెప్పని తెగ ప్రతి దానికి కూడా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 1వ తారీఖు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏదో వాళ్ళ సొంత జేబుల్లో కురిసినట్టుగా ప్రచార ఆర్పాటాలు, ఏదో అక్కడ వృద్ధుల్ని, దివ్యాంగుల్ని అవమానించే విధంగా ఈ కుటుంబ నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడానికి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకున్నాడు. కానీ అదే డబ్బు కనుక దివ్యాంగులకు కానీ అదేవిధంగా వృద్ధులకు ఇస్తే కనుక ఈరోజు వాళ్ళందరూ కూడా ఆనందపడే పరిస్థితి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఆ రోజు ఏమి ఇచ్చారండి, ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ మేము పెన్షన్ ఇస్తామని చెప్పని మరి 50 సంవత్సరాలు దాటి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 2019 ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ముందు 60 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పని అది అమలు చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లోనే వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ని గౌరవంగా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈరోజు 50 సంవత్సరాలకి ఇస్తున్న వ్యక్తులు కనీసం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా కొన్ని 60 సంవత్సరాలకు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారా? కొత్తగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పెన్షన్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు. గతంలో ఉన్న పెన్షన్లే అనేక వంకలు పెట్టి కావాలని తీసేస్తున్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. సంక్షేమం ఏదైతే పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం. మాట్లాడితే మేము సూపర్ 6 అమలు చేసామంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడిని విజయవాడ వేదికగా నేను ఛాలెంజ్ విసిస్తున్నాను. ఆడపిల్లనిది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయొద్దని చెప్పని 45 ఏళ్ళ దాటిన ప్రతి మహిళకి కూడా బీసీలు అయితే కనుక చేయుత ధర కావచ్చు, కాపులకైతే కనుక కాపు నేస్తామని, అదే కనుక ఓసీలో ఉన్న 45 ఏళ్ళు దాటిన మహిళలకి ఈబీసీ నేస్తామని చెప్పని ప్రతి ఒక్క మహిళకి 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి డబ్బులు అందిస్తే ఈరోజు 18 ఏళ్ళు దాటితే చాలు మీ ఇంటికి ఒకళ్ళు ఉంటే 1500, 2 ఉంటే 3000, ముగ్గురు ఉంటే 44,500, నలుగురు ఉంటే 6,000 అని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేసిన వ్యక్తి కనీసం దాన్ని మూసే లేకుండా ఆడపిల్లల్ని, మహిళల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అర్హులైన వృద్ధులకి, దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా కేవలం ప్రచార ఆర్పాటాలకి తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికి పనిచేయడం, సంక్షేమం లేదు, విజయవాడ అభివృద్ధి లేదని చెప్పి తెలియపరచుకుంటూ ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.